హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 3. మేనకా కంపెనీ సీఈఓ గురించి అదితి అడగ్గా న్యూస్ పేపర్ ఇచ్చి చూడమని చెప్పాడు శ్రీనివాస్. అక్కడ కనిపించిన హెడ్లైన్ చూసి షాక్ అయినట్లు నోరు తెరిచింది అదితి. వెంటనే కోపంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. ఆవేశం పట్టలేనట్లు పిడికిలు బిగించి కార్ సీటుపై చిన్నగా పంచ్ చేసింది. ఆమె ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ చూసి, నువ్వేంటి అలా అయిపోయావు? ఆ అక్షత్ సీఈఓ అవడం నీకు నచ్చలేదా? నీ ముఖం చూస్తుంటే అతని సీట్లో నువ్వు కూర్చోవాలని ఫీల్ అవుతున్నట్లుంది అని నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్. ఆ మాటతో అలర్ట్ అయిన అదితి, లేదు లేదు, అదేం లేదు, నేను వేరే ఏదో ఆలోచిస్తున్నాను అంటూ ఆ ఫోన్ను తిరిగి శ్రీనివాస్కి ఇచ్చేసింది. మనం వెళ్ళే కంపెనీలో ఇప్పుడు ఆ అక్షత్ ఉండొచ్చు. నువ్వు ఇంకొంచెం మేకప్ ఎక్కువగా వేసుకొని అందంగా కనిపించు, యాక్టివ్గా ఉండు అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు శ్రీనివాస్. అదితి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కానీ ఆమె లోపలే కోపంతో ఉడికిపోతోంది. మరోవైపు మేనకా ఇండస్ట్రీస్కి సంబంధించిన అన్ని కంపెనీలకు సీఈఓగా అక్షత్ ఛార్జ్ తీసుకోబోతున్నాడని, ఈరోజు అతను అఫీషియల్గా కంపెనీస్ను విజిట్ చేస్తారని ఉద్యోగులకు మెయిల్స్ పంపించారు. ఇన్ని రోజులు మేనకా అండర్లో ఉన్న కంపెనీ విషయాల్లో అక్షత్ ఎప్పుడూ ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఆ ఇద్దరిలో ఎవరెవరు ఏ కంపెనీస్కి ఛార్జ్ తీసుకున్నారో వాళ్ళు ఆ కంపెనీస్ మాత్రమే చూసుకునేవారు. కానీ ఇప్పుడు మొదటిసారి అతను ఆఫీస్లో అడుగుపెడుతూ ఉండడంతో ఎంప్లాయీస్ అందరి మనసుల్లోనూ తెలియని టెన్షన్ నెలకొంది. వాళ్ళ టెన్షన్ను రెట్టింపు చేస్తూ టైం 10 గంటలు అవుతుండగా మేనకా ఎంటర్టైన్మెంట్స్లోకి అడుగుపెట్టాడు సీఈఓ అక్షత్. వెల్కమ్ సార్. హడావుడిగా ఎదురెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చి ఇన్వైట్ చేశాడు ఆ కంపెనీ జీఎం. సైలెంట్గా ఆ బొకేను తీసుకొని పక్కనే ఉన్న పిఏ మురారికి ఇచ్చి, ఈరోజు న్యూ ఆర్టిస్ట్ అగ్రిమెంట్ ఉంది కదా, ఆ మీటింగ్ ఎన్ని గంటలకు షెడ్యూల్ చేశారు? డైరెక్ట్గా అడుగుతూ ఛాంబర్లోకి నడిచాడు అక్షత్. వచ్చి రాగానే కనీసం ఎంప్లాయీస్ను కూడా పరిచయం చేసుకోకుండా మీటింగ్ గురించి అడగడంతో జీఎంకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించి అనుమానంగా పిఏ మురారి వైపు చూశాడు. అతని డౌట్ అర్థం చేసుకున్న మురారి, త్వరగా ఆన్సర్ చెప్పు అన్నట్లు సైగ చేశాడు. దాంతో జీఎం, ఎస్ సార్, మీటింగ్ 11కి ఫిక్స్ చేశాం అని చెప్పాడు. ఓకే, ఆ మీటింగ్కి నేను అటెండ్ అవుతాను, అప్పటిదాకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి తన ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అక్షత్. అతని ప్రవర్తన కొంచెం అయోమయంగా అనిపించడంతో తికమక పడుతూనే ఓకే సార్ అంటూ ఆ క్యాబిన్ నుండి బయటకు నడిచాడు జీఎం. అతని వెనకే వచ్చిన మురారి, ఏంటి మా బాస్ ప్రవర్తన వింతగా అనిపిస్తుందా అని అడిగాడు. దాంతో జీఎంకి ఏం చెప్పాలో తెలియనట్లు అవును కాదు అన్నట్లుగా రెండు వైపులా తల ఊపాడు. అది చూసి మురారి నవ్వుతూ, ఇప్పుడే ఏం చూసావు, ముందు ముందు ఇంకా వింతలు చూస్తావు. అసలు ఇన్ని సంవత్సరాల నుండి ఆయన దగ్గర వర్క్ చేస్తున్న నాకే ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో కూడా అర్థం కాదు. ఇక నీకేం అర్థమవుతుంది? ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. బాస్ చెప్పిన పని చెప్పిన టైంకి చేయండి చాలు అని చెప్పాడు. అది విని సరే అన్నట్లు తలూపి తన క్యాబిన్కి వెళ్ళాడు జీఎం. అదే సమయంలో కారులో ఉన్న శ్రీనివాస్ మేనకతో, మరో 10 నిమిషాల్లో కంపెనీకి వెళ్తాం, ఓసారి టచ్అప్ చేసుకో అని మళ్ళీ అదితికి గుర్తు చేశాడు. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇంట్రెస్ట్ లేనట్టుగా అడిగింది అదితి. నీకు కెరీర్లో బెస్ట్ ఛాన్స్ ఇది, చేజిక్కించుకోవాలా వద్దా? ఇది అందాన్ని చూసి ఛాన్స్ ఇచ్చే ఫీల్డ్ అని నీకు తెలీదా అని అడిగాడు శ్రీనివాస్. దాంతో ఇంకేం మాట్లాడకుండా హ్యాండ్ బ్యాగ్లోని మేకప్ కిట్ తీసి టచ్అప్ చేసుకోవడం మొదలుపెట్టింది అదితి. ఇంతలో కార్ ఆఫీస్ ముందు ఆగడంతో అయిపోయిందా అంటూ తల తిప్పి అదితి వైపు చూసిన శ్రీనివాస్ ఆశ్చర్యపోయాడు. దానికి కారణం, ఇంతకుముందు వరకు అదితి మేకప్ ఎప్పుడు ఒక నార్మల్ అమ్మాయి ఎలా అయితే అందంగా కనిపించడానికి తాపత్రయపడుతూ ఉంటుందో అలా ఉండేది. కానీ ఇప్పుడు రాయల్ లుక్లో సున్నితంగా కనిపించడంతో పాటు మోడ్రన్గా కూడా కనిపించింది అదితి. వెళ్దామా, టైం అవుతున్నట్లుంది అని అదితి అడగడంతో ఈ లోకంలోకి వచ్చిన శ్రీనివాస్, హా పద పద అంటూ కిందకు దిగాడు. ఆఫీస్ ముందుకు వెళ్ళిన అదితి
ఒక్కసారి తలపైకెత్తి ఆ బిల్డింగును చూసింది. నిజానికి ఆ బిల్డింగ్లో ప్రతి గది, ప్రతి కార్నర్ ఆమెకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఒక పరాయి దానిలా అక్కడ అడుగుపెట్టి ఆ బిల్డింగును మొదటిసారి చూసినట్లు నటించాల్సొస్తుంది. అక్కడే ఆగిపోయావేంటి? రా, టైం అవుతుంది అని శ్రీనివాస్ పిలుపుతో తన ఆలోచనల్లో నుండి బయటపడి అతని వెనకే లోపలికి నడిచింది అదితి. రిసెప్షనిస్ట్ వాళ్ళని థర్డ్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్కి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళేటప్పటికీ మూవీ ప్రాజెక్టుకి సంబంధించిన మేనేజ్మెంట్ టీంతో కూడా అక్షిత్ కూడా టేబుల్ మధ్యలో ఉన్న మిడిల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. అతని ప్రజెన్స్ అక్కడున్న వాళ్ళందరికీ ఊపిరి బిగబట్టినట్లు, గాలి స్తంభించిపోయినట్లు ఫీలింగ్ కలగచేస్తుంది. అందుకే అందరూ కళ్ళతోనే ఒకరితో ఒకరు చూసుకోవడం మినహా నోరెత్తి మాట్లాడే ధైర్యం ఎవ్వరూ చేయడం లేదు. ఆ సమయంలోనే డోర్ తీసుకొని అదితితో పాటు లోపలికి అడుగుపెట్టాడు శ్రీనివాస్. అప్పటికే అక్కడ అక్షిత్ కూడా ఉండడం చూసి కంగారు పడుతూ, సారీ సార్, కొంచెం లేట్ అయినట్లుంది అని అన్నాడు. కానీ అక్షిత్ అతని గురించి పట్టించుకోకుండా తన కళ్ళను అతని వెనకే వచ్చిన అదితి పైకి తిప్పి ఆమెను పరిశీలనగా చూశాడు. అప్పుడే తలెత్తి అక్షిత్ వైపు చూసింది అదితి. ఆమె కళ్ళలో అక్షిత్తును మొదటిసారి చూస్తున్నట్లు భయం గాని టెన్షన్ గాని లేవు సరికదా. కోపంతో అతని వైపు సూటిగా చూసింది. ఇంతలో అక్షిత్ చూపును గమనించిన శ్రీనివాస్ పక్కనే ఉన్న అదితి వైపుకు వంగి, ఏంటలా నుంచున్నావు, హలో చెప్పు అని చిన్నగా గొణిగి, అదితి, ఆయనే అక్షిత్ సార్, మేనకా ఇండస్ట్రీస్ సీఈఓ అంటూ ఆమెకు పరిచయం చేస్తున్నట్లుగా చెప్పాడు. దాంతో అదితి మొక్కుబడిగా హలో అంటూ పలకరించింది. ఆమె కళ్ళలో సూటిదనాన్ని చూసి అక్షిత్ చిన్నగా తలూపి, ఇట్స్ ఓకే, ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు, వచ్చి కూర్చోండి. పేమెంట్ అండ్ అగ్రిమెంట్ డీటెయిల్స్ గురించి మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు అని చెప్పాడు. చాలాసేపటి మౌనం తర్వాత అతను కూల్గా మాట్లాడడంతో అక్కడున్న టీం మొత్తం కొంచెం రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని శ్రీనివాస్ మరియు అదితితో రెమ్యునరేషన్, అగ్రిమెంట్లో ఉండే కండిషన్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మెయిన్ సీట్లో కూర్చున్న అక్షిత్ తన ఎదురుగా ఉన్న అదితిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అతని కుడి చెయ్యి తెలియకుండానే ఎడమ చేతి వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగును తిప్పుతూ ఉంది. అనుకోకుండా తల తిప్పి అతని వైపు చూసిన అదితి ఆ విషయాన్ని గమనించింది. దాంతో మరుక్షణంలోనే ఆమె ముఖంలో తెలియని బాధ కనిపించింది. కానీ వెంటనే తల తిప్పుకొని అగ్రిమెంట్పై దృష్టి పెట్టింది. కాసేపటికి డిస్కషన్ పూర్తవడంతో, ఈ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్పై మీకు ఏ ప్రాబ్లం లేకపోతే మనం కాంట్రాక్ట్పై సైన్ చేద్దాం అని అడిగారు మేనేజ్మెంట్ టీంలో ఉన్న ఒక వ్యక్తి. లేదు, మాకేం ప్రాబ్లం లేదు, మనం ఇప్పుడే సైన్ చేద్దాం అని ఉత్సాహంగా చెప్పాడు శ్రీనివాస్. ఓకే, దెన్ వీ కెన్ గో విత్ ఫర్దర్ ప్రొసీజర్ అంటూ కాంట్రాక్ట్ పేపర్స్ కాపీ ఇచ్చారు. శ్రీనివాస్ వెంటనే పెన్ తీసి అదితి చేతికిచ్చి సైన్ చెయ్యి అని చెప్పాడు. అదితి సైలెంట్గా పెన్ తీసుకొని సైన్ చేయబోయింది. కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వెంటనే పెన్నును ఎడమ చేతికి మార్చుకుంది. అది చూసి ఏమైంది అని అడిగాడు శ్రీనివాస్. ఇన్ని రోజులు హాస్పిటల్లో కుడి చేతికి ఎక్కువగా సెలైన్స్ పెట్టడం వల్ల ఇంకా పెయిన్ తగ్గలేదు, అందుకే సైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అని చెప్పి కవర్ చేస్తూ ఎడమ చేత్తో సైన్ చేసింది అదితి. ఇలా చేయడం వల్ల అదితి సంతకానికి తన సంతకానికి డిఫరెన్స్ ఉన్నా కూడా దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరని అనుకుంది. అనుకున్నట్లుగానే శ్రీనివాస్ దాని గురించి లైట్ తీసుకొని ఆ పేపర్ను టీంకి అందించాడు. అది చేతులు మారుతూ వెళ్ళి అక్షిత్ చేతికి చేరింది. అక్షిత్ ఆ పేపర్ను అటూ ఇటూ తిప్పి చూసి చివరిగా అదితి సంతకాన్ని గమనించి, మీరిప్పుడు పెద్ద ఆర్టిస్ట్ కాబోతున్నారు, ఇట్స్ బెటర్ టు ప్రాక్టీస్ పర్ఫెక్ట్ సైన్ అని అన్నాడు. అదితి రైట్ హ్యాండ్కి కొంచెం ప్రాబ్లం ఉంది సార్, అందుకే అని అపాలజిక్గా చెప్పాడు శ్రీనివాస్. నాట్ ఓన్లీ దాట్, మిస్ అదితి గురించి ఈ మధ్య చాలా నెగిటివ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అన్నాడు అక్షిత్. అతను ఇండైరెక్ట్గా సౌరభ్తో అదితికి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ప్రస్తావిస్తున్నాడని
అక్కడున్న అందరికీ అర్థమైంది. అందుకే శ్రీనివాస్ హడావుడిగా, దాని గురించి మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్, అవన్నీ నేను సెటిల్ చేస్తాను అని మాటిచ్చాడు. అదేదో త్వరగా చేసేయండి అని అన్నాడు అక్షిత్. ఆ మాటలన్నీ వింటున్న అదితికి లోపలే కోపం పెరిగిపోతుంది. నా గురించి నేను చూసుకోగలను అని అతనితో గట్టిగా చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తాను అదితి అని గుర్తు చేసుకొని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుంచి బయటికి నడవబోయింది. దాంతో అక్షిత్ వెళ్ళిపోతున్న ఆమెను వెనక నుండి చూస్తూ, ఈ మూవీ పూర్తయ్యే వరకు నేను అప్పుడప్పుడు ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి వస్తూనే ఉంటాను అని తన ఎదురుగా ఉన్న టీంతో చెబుతున్నట్లుగా పెద్దగా చెప్పాడు. ఆ మాట వినగానే అదితి చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంది. కానీ వెనక్కి తిరిగి చూడకుండానే గబగబా ఆ గది నుంచి బయటికి వచ్చింది అదితి. నీకు అక్షిత్ ఇంతకుముందే తెలుసా? కార్ స్టార్ట్ అవుతుండగా అడిగాడు శ్రీనివాస్. ఎందుకలా అడిగారు అని నుదురు చెట్లిస్తూ అడిగింది అదితి. అక్కడున్న అందరూ అక్షిత్తుని చూసి భయంతో వణికిపోతున్నారు. కానీ నువ్వు మాత్రం అతను నీకు బాగా తెలిసిన వ్యక్తి అన్నట్లు అతన్నే సూటిగా చూస్తున్నావు కదా, అందుకే అడిగాను అని చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటకు అదితి ఏం సమాధానం చెప్పలేదు. కానీ మనసులో మాత్రం, తెలియడం కాదు, అతను నా గత జన్మ నుండి నన్ను వెంటాడుతున్న శని అని మనసులోనే అనుకుంది. ఇంతలో శ్రీనివాస్ దగ్గరున్న అదితి ఫోన్లో టింగ్ టింగ్ మంటూ వరుసగా నోటిఫికేషన్స్ సౌండ్ రావడంతో వాటిని చెక్ చేసిన శ్రీనివాస్, అదితి, ఆ సౌరభ్ మనీ ట్రాన్స్ఫర్ చేశాడు, దాంతోపాటు ఒక పెద్ద మెసేజ్ కూడా పెట్టాడు అని చెప్పాడు. ఏంటా మెసేజ్? తన జుట్టును వెనక్కి సరిచేసుకుంటూ క్యాజువల్గా అడిగింది అదితి. దాంతో ఫోన్ వైపు చూస్తూ, ఇక నువ్వు మళ్ళీ నా కంటికి కనిపించకు, ఒకవేళ మళ్ళీ నన్ను కలవాలని ట్రై చేస్తే నన్ను హెరాస్మెంట్ చేస్తున్నావని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అంటూ ఆ మెసేజ్ చదివిన శ్రీనివాస్, వీడి మెసేజ్ చూస్తుంటేనే వీడెంత చెత్త వెధవా అని అర్థమవుతుంది, అలాంటి వాడిని నువ్వెలా ప్రేమించావు, వాడి కోసం ఇన్ని రోజులు ఎలా పాకులాడావు అని ఫోన్ ఆఫ్ చేస్తూ అడిగాడు. లైట్ తీసుకోండి శ్రీనివాస్ గారు, డబ్బు తిరిగిచ్చాడు కాబట్టి ఎన్నైనా మాట్లాడతాడు. ఇప్పుడు వాడికి తెలియదు కదా, వాడు చేస్తున్న సినిమాలోనే నేను కూడా సెకండ్ లీడ్గా చేస్తున్నాను అని. అది తెలిస్తే రోజు నన్ను సెట్స్లో చూడాల్సి వస్తుందని వాడికి అర్థమవుతుంది అని నిర్లక్ష్యంగా చెప్పింది అదితి. వాడు సెట్స్లోకి వస్తే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు మాత్రం ఎలాంటి గొడవ పెట్టుకోవద్దు. ఇందాక అక్షిత్ కూడా ఈ విషయం గురించి వార్నింగ్ ఇచ్చాడు, గుర్తుంది కదా అని హెచ్చరించాడు శ్రీనివాస్. అక్షిత్ పేరు వినగానే మళ్ళీ అదితి డిస్టర్బ్ అయినట్లుగా ముఖం పెట్టింది. కానీ అంతలోనే సర్దుకొని, గుర్తుంది, అది సరే కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా అని అడిగింది అదితి. ఏం కావాలి కూల్గా అడిగాడు శ్రీనివాస్. ఏం లేదు, నేనుంటున్న రూమ్ చాలా ఇబ్బందిగా ఉంది, పడుకోవడానికి సరిగ్గా బెడ్ కూడా లేదు. ఇప్పుడు ఈ అకౌంట్లో సౌరభ్ ఇచ్చిన డబ్బుంది కదా, దాంతో నాకు ఒక మంచి ఇల్లు చూసి పెట్టండి, ఒక మీడియం లగ్జరీ హౌస్ అయితే బెటర్, అలాగే అన్ని రకాల వంటలు వచ్చిన ఒక వంట మనిషి కూడా కావాలి అని చెప్పింది. నిజానికి కొన్ని నెలల క్రితం వరకు మేనకగా అష్ట ఐశ్వర్యాలను అనుభవించిన ఆమె అదితి ఉండే ఒక చిన్న రూమ్లో ఉండడానికి ఇబ్బంది పడుతుంది. శరీరం అదితిదే అయినా మనసింకా మేనకలాగే కంఫర్ట్ హోమ్, బెటర్ లైఫ్ కోరుకుంటుంది. అదితి కోరిక విని శ్రీనివాస్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ డబ్బంతా ఖర్చు పెట్టడం దేనికి, కొంచెం పొదుపుగా వాడుకో, నువ్వు ఉండడానికి వీలుగా ఉండే ఇల్లు ఏదైనా ఉంటే నేను చూస్తాను, అప్పటిదాకా నువ్వు మా ఇంట్లో ఉన్న గెస్ట్ రూమ్లో ఉండు, నీకు అభ్యంతరం లేకపోతేనే అని చెప్పాడు శ్రీనివాస్. ఆ డబ్బా గదిలో ఉండడం కన్నా మీ ఇంట్లో ఉండడం బెటర్గానే ఉంటుంది, కానీ మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని అంది అదితి. నాకేం ఇబ్బంది లేదులే, ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి గెస్ట్ రూమ్ రెడీ చేయమని మా ఆవిడతో చెబుతాను అంటూనే కాల్ చేసి తన భార్యతో ఇంట్లో ఉన్న గెస్ట్ రూమ్ను రెడీ చేయించమని చెప్పాడు శ్రీనివాస్. ఆ తర్వాత తన దగ్గరున్న అదితి ఫోన్ను తిరిగి ఆమెకే ఇస్తూ, ఇక నీ ఫోన్ నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాడు. ఇంత త్వరగా తిరిగి ఇస్తున్నారేంటి, అంటే నాపై నమ్మకం వచ్చిందా అని నవ్వుతూ అడిగింది అదితి. ఇంత చూసిన తర్వాత రాకుండా ఎలా ఉంటుంది, కానీ
ఇప్పటికీ నువ్వు నిజంగా అదితి కాదేమో, నీ శరీరంలో ఇంకెవరో ఉండి ఇలా చేస్తున్నారేమో అనే డౌట్ మాత్రం నాలో అలాగే ఉంది అని చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటకు గతుక్కుమన్న అదితి, మీరు జోక్స్ బాగా వేస్తారు అని నవ్వుతూ ఆ టాపిక్ దాటేసింది. కాసేపటికి శ్రీనివాస్ ఇంటికి చేరుకోబోతుండగా అతని మొబైల్ రింగ్ అయింది. అతను కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనబోతూ ఉండగానే అటువైపు నుండి, మిస్టర్ శ్రీనివాస్, నేను అక్షిత్ గారి పిఏ మురారిని మాట్లాడుతున్నాను, ఒకసారి మీరు అర్జెంటుగా ఆఫీస్కి రండి అని చెప్పి శ్రీనివాస్ సమాధానం కూడా వినకుండానే టక్కున ఫోన్ పెట్టేశాడు. కట్టయిన ఫోన్ వైపు చూస్తూ, ఇదేంటి, ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నారు అని తనలో తానే అనుకున్నట్లు పైకే అన్నాడు శ్రీనివాస్. ఎవరు పిలుస్తున్నారు? ఆ మాటలు వింటూనే అడిగింది అదితి. అక్షిత్ గారు పిఏ కాల్ చేశాడు, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటున్నారు అని చెప్పాడు శ్రీనివాస్. మళ్ళీ ఎందుకు? అయినా ఇలా సడన్గా ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటే మనం ఎందుకు వెళ్ళాలి? కొంచెం చిరాకు పడుతూ అడిగింది అదితి. ఎందుకంటే కాసేపటి క్రితమే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటూ సెకండ్ లీడ్గా నువ్వు, నీ మేనేజర్గా నేను కాంట్రాక్ట్పై సైన్ చేశాం కాబట్టి అని చెప్పి కార్ను మళ్ళీ వెనక్కి తిప్పాడు శ్రీనివాస్. కాసేపటికి ఆఫీస్కి చేరుకోగానే అదితి కూడా కారు దిగబోయింది. వాళ్ళు నిన్ను పిలవలేదు కదా, నన్నే రమ్మన్నారు, నువ్వు ఇక్కడే కారులో కూర్చో, నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను అని చెప్పి అదితిని కారులోనే ఉంచి లోపలికి వెళ్ళాడు శ్రీనివాస్. రండి, సార్ మీకోసమే చూస్తున్నారు అంటూ శ్రీనివాస్ను సీఈఓ క్యాబిన్ దగ్గరకు తీసుకువెళ్ళాడు మురారి. ఏమైంది సార్, ఏదైనా సమస్య? కొంచెం టెన్షన్ పడుతూ అతన్ని అడిగాడు శ్రీనివాస్. మీరు లోపలికి వెళ్ళండి, బాస్ మాట్లాడతారు అని చెప్పి అక్షిత్ క్యాబిన్ డోర్పై చిన్నగా తట్టి, సార్ శ్రీనివాస్ గారు వచ్చారు అని చెప్పాడు మురారి. సెండ్ హిమ్, లోపల నుండే చెప్పాడు అక్షిత్. దాంతో భయపడుతూనే లోపలికి అడుగుపెట్టాడు శ్రీనివాస్. తన ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ను క్లోజ్ చేసి, రండి మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ బీ సీటెడ్ అంటూ ఎదురుగా ఉన్న చైర్ వైపు చెయ్యి చూపించాడు అక్షిత్. దాంతో భయపడుతూనే వెళ్ళి చైర్లో కూర్చొని, సార్ రమ్మన్నారట, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు శ్రీనివాస్. అదేం లేదు, ఇందాక కొన్ని విషయాలు తెలుసుకోవడం మిస్ చేశాం, అందుకే డీటెయిల్స్ కోసం పిలిపించాను అని కూల్గా చెప్పాడు అక్షిత్. అది విని, అమ్మయ్యా, నేనింకా ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను అని మనసులోనే రిలాక్స్ అయ్యి, చెప్పండి సార్, మీకేం డీటెయిల్స్ కావాలి అని అడిగాడు శ్రీనివాస్. ఈ అదితి బిహేవియర్ ఏంటో తెలుసుకోవచ్చా? ఐ మీన్, ఆమెను మేము మూవీలోకి తీసుకున్నాం, కానీ ఆమె బిహేవియర్ వల్ల రేపు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు కదా. పైగా సౌరభ్ ఈ మూవీలో లీడ్, ఫ్యూచర్లో వాళ్ళిద్దరి గొడవల వల్ల మా మూవీ ఎఫెక్ట్ అవ్వకూడదు, అందుకే ఆర్టిస్టుల బిహేవియర్ తెలుసుకోవడం మాకు ఇంపార్టెంట్ అని కూల్గా అడిగాడు అక్షిత్. ఆ ప్రశ్నకు కొంచెం అయోమయంగా చూశాడు శ్రీనివాస్. అతను చాలా ఏళ్ల నుండి ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా ప్రాజెక్ట్స్కి ఆర్టిస్టులను సప్లై చేశాడు, కానీ ఇలాంటి డీటెయిల్స్ తనను ఎవరూ అడగలేదు. అయినా అతను అక్షిత్ను ఎదురు ప్రశ్నించే ధైర్యం చేయలేక, మీరు అనుకుంటున్నట్లు అదితి వల్ల ఇబ్బందులేం రావు సార్, ఆమె ఇదివరకు కొంచెం దూకుడుగా సీరియస్నెస్ లేకుండా ఉండేదన్నమాట నిజం, కానీ ఎప్పుడైతే ఈ సూసైడ్ అటెంప్ట్ నుంచి రికవర్ అయిందో అప్పటి నుండి తను పూర్తిగా మారిపోయింది. ఇక మిగిలిన విషయాలన్నీ వదిలేసి తన కెరీర్ పైన మాత్రమే దృష్టి పెట్టాలని అనుకుంటోంది అని చెప్పాడు శ్రీనివాస్. ఓ, అంటే ఆమె పూర్తిగా మారిపోయిందని అంటున్నారు, అంతేనా? క్యాజువల్గా అడిగినట్లుగా డీటెయిలింగ్గానే అడిగాడు అక్షిత్. అవును సార్, మీరింతకు ముందు ఎప్పుడైనా అదితిని చూసుంటే ఆ అదితికి ఈ అదితికి అస్సలు పోలికే లేదని అనుకుంటారు. నాకైతే ఈ సూసైడ్ అటెంప్ట్ వల్ల ఆమె బ్రెయిన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేక ఆమెకి ఏదైనా దెయ్యం పట్టిందా అనే డౌట్ కూడా వస్తుంటుంది అని నవ్వుతూ చెప్పాడు శ్రీనివాస్. ఆ మాట వినగానే అక్షిత్ కళ్ళు షార్ప్గా మారిపోయాయి. అదితి మీద అక్షిత్కి అంత ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.